శ్రీకాకుళం జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన ఖరారైంది. శ్రీకాకుళం జిల్లా జైలులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ కానున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10:45 విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ అక్కడి నుండి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లా జైలుకు బయలుదేరతారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం జిల్లా జైలుకు చేరుకునే అవకాశం ఉంది. 3 గంటలకు సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కానున్నారు. అనంతరం విశాఖ చేరుకుని బెంగళూరుకు వెళ్లనున్నారు జగన్. జిల్లా జైలు పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. శ్రీకాకుళం జిల్లా జైలులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ కానున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. ఉదయం 10:45 విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు జగన్. అక్కడి నుండి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లా జైలుకు బయలుదేరతారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం జిల్లా జైలుకు చేరుకునే అవకాశం ఉంది. 3 గంటలకు సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కానున్నారు. అనంతరం విశాఖ చేరుకుని అక్కడి నుండి బెంగళూరుకు వెళ్లనున్నారు జగన్. జిల్లా జైలు పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. వెరీ గుడ్ మార్నింగ్ రాము. జగన్ పర్యటన సందర్భంగా కూడా ఎట్లాంటి ఏర్పాట్లు అక్కడ చేశారు శ్రీకాకుళంలో? బిందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రధానంగా జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వస్తున్నారు. ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ విమానంలో చేరుకుంటారు. అయితే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా జైలుకు చేరుకునే అవకాశం అయితే ఉంది. జిల్లా జైల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖాత్ నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలపై ఆరా తీస్తూ మానసిక ధైర్యం చెప్తున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అనంతరం తిరిగి విశాఖ చేరుకుని అక్కడి నుంచి బెంగళూరు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు ఉన్న Z+ భద్రతా దృష్ట్యా ప్రత్యేక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు రూట్ మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ఉంది. ముఖ్య కూడల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా జైలు పరిసరాల్లో కూడా భారీగా పోలీసు బలగాలు మోహరించారు. అయితే ఇక జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జగన్ కు జైల్లో ములాఖాత్ నిర్వహించేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని, అయితే ర్యాలీలు, రోడ్ షోలు, భారీ జన సమీకరణలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన భారీ జన సమీకరణల ఘటనలు, ప్రధానమంత్రి ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో భద్రతా సమస్యలు ఏర్పడతామని, శాంతి భద్రత అంశాల దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. విధించిన ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్లో 8 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. మిగిలిన వాహనాలకు అనుమతించబోమని కూడా అధికారులు చెబుతున్నారు. ఇక ఈ పర్యటనలో రాజకీయ ప్రాధాన్యత కూడా నెలకొంది. రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. కేసులో నిందితులు మార్పు జరిగిందన్న ఆరోపణపై ఆయనపై కేసు నమోదైంది. ఇదే కేసులో ఆయన కుమారుడు ఇప్పటికే రిమాండ్ పూర్తయి జైలు నుంచి కూడా విడుదలయ్యారు. అది వ్యవహారంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సాధారణ రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రిని, ఆయన కుమారుడిని జైలుకి పంపించడం రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపిస్తుంది. మరోవైపు పోలీసులు మాత్రం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్తుంది. మొత్తంగా మాజీ సీఎం జగన్ పర్యటన, పోలీస్ ఆంక్షలు, వైసీపీ స్పందనతో శ్రీకాకుళం జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జగన్ పర్యటన ఎలా సాగుతుంది, పోలీసులు విధించిన ఆంక్షలు ఎంతవరకు అమలు అవుతాయి, వైసీపీ నేతలు, కార్యకర్తలు స్పందన ఎలా ఉంటుందని మాత్రం ఆసక్తి రైతే జగన్ ను స్వాగతం పలికేందుకు ముఖ్యమైన కూడల దగ్గర భారీ జన సమీకరణ చేసేందుకైతే వైసీపీ ఇప్పటికే సిద్ధమైంది. ముఖ్యంగా రణస్థలం, నవభారత్ జంక్షన్, కొత్త రోడ్డు జంక్షన్, అంపోలు జైలు జంక్షన్, ఈ పరిసర ప్రాంతాల్లో భారీగా జనాలు వచ్చి జగన్ ధన స్వాగతం పలికేందుకైతే సిద్ధమైంది. ఎందుకంటే ఓటమి తర్వాత 2 ఏళ్ల తర్వాత మొదటిసారి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ జన సమీకరణ చేసేందుకు మాత్రం జిల్లా యంత్రాంగ వైసీపీ కార్యవర్గం అయితే సిద్ధమైంది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము.